100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. డిస్క్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, డిస్క్ ప్రాబ్లమ్స్కి హోమియో మెడిసిన్ అనేది ఎలా పనిచేస్తుంది అడిగి తెలుసుకుందాం. హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అనిల్ గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. జనరల్గా వచ్చే బ్యాక్ పెయిన్, చాలాసేపు ఎక్కువగా వర్క్ చేస్తున్నాం అనుకోండి, మనకి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది, నెక్ పెయిన్ వస్తూ ఉంటుంది, అంటే డిస్క్ ప్రాబ్లమ్స్ అని అంటారు. అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఎట్లా తెలుసుకునేది? సో లోవర్ బ్యాక్ పెయిన్ అన్నప్పుడు మనం సాధారణంగా కనిపించేది ఎనీ స్మాల్ పెయిన్ ఇన్ ది మజిల్స్ అండ్ బోన్స్ అని చెప్పొచ్చు. కానీ మనకి డిస్క్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇవన్నీ మనం లైక్ ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ స్పైన్, లేకపోతే మనం లంబార్ స్పాండిలోసిస్, స్పాండిలైటిస్ అని చెప్తూ ఉంటాము. సో వీటిలో మనకు సాధారణంగా కనిపించేది ఈ డిస్క్ అనేది ప్రాబ్లం. సో ఈ డిస్క్ అనేది ఏంటంటే మనకి మన వర్టిబ్రల్ కాలంలో నెక్ రీజియన్ నుంచి లోవర్ బ్యాక్ వరకు 33 వర్టిబ్రాస్ ఉంటాయి. సో ఈ 33 వర్టిబ్రాస్కి ఒక్కొక్క వర్టిబ్రాకి మధ్యలో ఒక సాఫ్ట్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో మనం దాన్ని డిస్క్ అని చెప్తూ ఉంటాము. సో డిస్క్ యొక్క మెయిన్ ఒక ఫంక్షన్ ఏంటంటే ఇట్ యాక్ట్స్ లైక్ ఏ క్విషన్ అనమాట. సో మన హెడ్ మూమెంట్స్కి కానీ, లోవర్ బ్యాక్ మూమెంట్స్కి కానీ, నెక్ మూమెంట్స్కి కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ప్లస్ మనకి వర్టిబ్రల్ కాలంలోంచి స్పైనల్ కార్డ్ నుంచి వచ్చిన నర్వ్స్ కూడా ప్రొట్యూడ్ అవుతూ బయటికి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇట్ యాక్ట్స్ లైక్ ఏ క్విషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రొటెక్ట్స్ ద నర్వ్స్ మీద ఒత్తిడి కూడా కలుగజేయకుండా ఈ డిస్క్ అనేది సేఫ్గా మనకి చూసుకుంటూ ఉంటుంది అనమాట. సపోజ్ మనకి డిస్క్లో ఎటువంటివైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, సో మనకి ఈ డిస్క్ సంబంధించిన సమస్యల ద్వారా వేరే వేరే కాంప్లికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో స్టార్టింగ్ ఎందుకు వస్తాయి మనకి అంటే, కొంతమంది ఏదైనా హిస్టరీ ఆఫ్ యాక్సిడెంట్ అవ్వచ్చు, ఏదైనా మేజర్ అన్నప్పుడు సడన్ గా బైక్ మీద నుంచి కానీ కింద పడ్డప్పుడు కానీ హిస్టరీ ఆఫ్ ఇంజురీ ఆర్ హిస్టరీ ఆఫ్ ఫాల్, లేకపోతే లైక్ ఎనీ జంపింగ్ ఫ్రమ్ ఏ హైట్ మోర్ దాన్ 10 feet, ఏదో ఒక గోడ మీద ఎక్కాము, అక్కడ నుంచి చాలా ఎత్తు నుంచి జంప్ చేసాము. సో అలా జంప్ చేసినప్పుడు కూడా ఏమవుతుందంటే బాడీ వెయిట్ అంతా బ్యాక్ మీద పడ్డప్పుడు ఆ డిస్క్ అనేది కొంచెం స్లిప్ అవుతుంది అనమాట. సో కొద్దిగా ముందుకు జరుగుతుంది అనమాట. సో దీన్ని మనం స్లిప్ డిస్క్ అంటూ ఉంటాం. ఇంకొకటి ఏజ్ ఫ్యాక్టర్. సో 45 to 60 ఉన్న వాళ్ళలో ఈ మధ్య విటమిన్ డి తక్కువ ఉండడం, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్ టు సన్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్, సో ఆ క్వాలిటీ అనేది తగ్గిపోవడం వల్ల డిస్క్ అనేది థిన్నింగ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనకు కొత్తగా ఉన్న డిస్క్, హెల్దీ డిస్క్ అనేది మనకి క్విషన్ లాగా థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా ఏజ్ ఫ్యాక్టర్ రిలేటెడ్ వల్ల డిస్క్ యొక్క థిక్నెస్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో దీన్ని మనం థిన్నింగ్ ఆఫ్ డిస్క్ అంటాము. సో దీంతో పాటు మనకి డిస్క్ బల్జెస్ కూడా ఏర్పడుతూ ఉంటాయి. సో ఏదైనా పాస్ట్ హిస్టరీ ఆఫ్ సర్జరీ అయినప్పుడు, లేకపోతే ఏమైనా స్పైనల్ అనస్థీషియా ఇచ్చినప్పుడు మనకి డిస్క్ కూడా డ్యామేజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల అన్యులర్ టియర్స్ ఫార్మేషన్ అవ్వచ్చు. సో ఇది కూడా మనకు వన్ ఆఫ్ ది ప్రాబ్లం. లైక్ సివియారిటీ ఉన్నప్పుడు డిస్క్ హర్నియేషన్ ఉండొచ్చు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రాబ్లం. అండ్ ఏజ్ రిలేటెడ్ వల్ల బోనీ స్పర్స్ ఉంటాయి, అంటే ఎక్స్ట్రాగా బోన్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది అనమాట. దీన్ని మనం ఆస్టియోఫైట్స్ అని చెప్తాము, బోనీ స్పర్స్. సో ఇది కూడా మనకి డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, వాళ్ళకి డిస్క్ ప్రాబ్లం వచ్చిందని వాళ్ళకి ఎట్లా తెలియాలి? ఎందుకంటే మామూలుగా మనకి బాడీ పెయిన్స్, నెక్ పెయిన్, జాయింట్ పెయిన్స్ అనేవి చాలా కామన్ కదా. హౌ డు దే నో దట్ సిమ్టమ్స్? సో నార్మల్ బ్యాక్ పెయిన్ అనేది లైక్ లోవర్ రీజన్ వరకు మాత్రమే ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి డిస్క్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో, సో దీంట్లో మనకి రాడిక్యులోపతి చేంజెస్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అంటే మనకి డిస్క్ ప్రాబ్లం అయినప్పుడు సో ఆ కుషన్ అనేది తగ్గడం వల్ల, లేదంటే ఆ డిస్క్ బల్జింగ్ వల్ల ప్రెషర్ క్రియేట్ అయ్యి నర్వ్ మీద ఎక్కువగా ఒత్తిడి కలగజేస్తుంది. సో దీనివల్ల నర్వ్ అనేది సెన్సిటివ్ అవ్వడం, సో పెయిన్ రేడియేటింగ్ ఫ్రమ్ రైట్ థై అండ్ రైట్ హిప్ నుంచి కింది వరకు కంటిన్యూస్గా లైక్ ఎలక్ట్రిక్ షాక్ లైక్ పెయిన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో మన కాలికి సంబంధించిన ఒక నరం సయాటిక్ నర్వ్ అని చెప్తాం. సో ఎప్పుడైతే మనకి డిస్క్ లో ప్రాబ్లం వస్తుందో ఈ సయాటిక్ నర్వ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. సో దీనివల్ల వచ్చిన ప్రాబ్లమ్ నే మనం సయాటికా అంటాం. అంటే ఎక్కువసేపు నిల్చున్న ఈ కాలు తిమ్మిరెక్కడం, ఫోల్డ్ చేయలేకపోవడం, కింద కూర్చోలేకపోవడం, కొద్ది దూరం కూడా నడవలేకపోవడం. లైక్ ఒక కేసు చెప్తాను మీకు. సో ఒక పేషెంట్ లైక్ 45 years ఏజ్ మేల్. సో అతని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొని వచ్చారు. సో నేను
చూస్తున్నాను ఎందుకు ఇలా అవుతుంది అని అడిగితే కాలు మడత పెట్టలేకపోవడం, మెట్టి కూడా ఎక్కలేకపోవడం, జస్ట్ హార్డ్లీ మన రిసెప్షన్ నుంచి మన క్యాబిన్ వరకు కూడా వాక్ చేయలేకపోవడం. సో బికాస్ ఆఫ్ సయాటికా. సో నర్వ్ సెన్సిటివ్ అవ్వడం వల్ల సో మూమెంట్స్ అంతా రెస్ట్రిక్షన్స్ అయిపోతాయి, స్టిఫ్నెస్ అయిపోతాయి. సో ఇటువంటిది వచ్చినప్పుడు సో ఈజీలీ వీ కెన్ మేక్ అవుట్ ఇట్ ఈస్ ప్రాబ్లమ్ రిలేటెడ్ డ్యూ టు డిస్క్ అనమాట. సో ఇది ఓన్లీ లోవర్ బ్యాక్ సంబంధించినదే కాదు. సో సంథింగ్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ విచ్ ఈస్ కాజింగ్ ద సయాటికా. సో మనం ఏదైనా ఇన్వెస్టిగేషన్స్ చేసుకున్నప్పుడు కానీ సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఆర్ నార్మల్ ఎక్స్రే తీసినా కూడా వీ కెన్ మేక్ అవుట్ ద స్పేస్ బిట్వీన్ ది వర్టిబ్రాస్ అండ్ ఆల్సో ద బోనీ స్పర్స్ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇలాగనమాట. ఓకే, అంటే వాళ్ళు పెయిన్ భరించలేక కొంతమంది సర్జరీలకు కూడా వెళ్తూ ఉంటారు కదా. సో మరి హోమియోలో ఏం చెప్తారు మీరు? సో సర్జరీ అనేది లైక్ ఐ హ్యావ్ సీన్ మెనీ కేసెస్ వేర్ దే గాట్ సర్జరీ ట్వైస్, 2 times సర్జరీ చేసుకున్నా కూడా సో దే గెట్ ఓన్లీ రిలీఫ్ ఫర్ ఫ్యూ మంత్స్ ఆర్ సమ్ పేషెంట్స్ దే సే ఐ గెట్ నో రిలీఫ్ ఫ్రమ్ సర్జరీ. సో ది డాక్టర్ సేస్ సో వీ కెన్ మేక్ ది సర్జరీ వన్స్ మోర్, ఇంకొకసారి చేద్దామని అంటున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే కొంతమందికి బాగవుతుంది, కొద్దిమందికి ఇట్స్ ఆఫ్ నో యూస్. సో ఇటువంటి కేసెస్ కూడా మన హోమియోపతి మెడిసిన్లో డిస్క్ బల్జెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, డిస్క్లో డెసికేషన్ ఆర్ థిన్నింగ్ ఉన్నా, లైక్ ఆస్టియోఫైట్స్ ఫార్మేషన్ ఉన్నా ఆర్ రాడికులోపతి నర్వ్ కంప్రెషన్ ఉన్నా, సయాటికా విచ్ కెన్ బి ఈజీలీ ట్రీటబుల్ విత్ అవర్ సింపుల్ స్మాల్ హోమియోపతిక్ మెడిసిన్స్. ఎలా వర్క్ చేస్తుందండి హోమియో మెడిసిన్? సో మనకి ఏదైతే డిస్క్లో ఉన్న ప్రాబ్లమ్ని మనం కొద్ది వరకు దాన్ని రివర్సల్ చేసేదానికి హెల్ప్ చేస్తుంది. సో దీనివల్ల మనకి నర్వ్ కంప్రెషన్ అనేది రిలీజ్ అవుతుంది. నర్వ్ కంప్రెషన్ రిలీజ్ అయినప్పుడు మనకు మోస్ట్ ఆఫ్ ది కంప్లైంట్స్ ఆర్ రెడ్యూస్డ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.